హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్స్. ఇవాళ ఒక వీకెండ్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీకెండ్ రెసిపీ వచ్చేటప్పటికి చైనీస్ డిష్ ఎగ్ మంచూరియా రెసిపీ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఇంట్లో మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్పేస్తాను, వచ్చేయండి. దీనికి ముందుగా 4 గుడ్లను తీసుకుని మంచిగా ఉడకపెట్టేసుకుని తొక్క తీసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్న. ఈ 4 గుడ్లని పైన చూపిస్తున్న విధంగా చాక్ తోటి కట్ చేసేసుకోవాలన్నమాట. ఎన్ని పీసెస్ కింద అంటే 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలంటే ఒక ఎగ్ వచ్చి 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. మొత్తం 4 ఎగ్స్ ని కూడా మంచిగా 4 పీసెస్ కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి, అంతే. అండ్ ఇప్పుడు దీనికి ఒక బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం అంటే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి, అలాగే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. అంటే 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు మైదా పిండి సరిపోతుంది. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా వాటర్ తోటి కలుపుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ పిండినంతా కూడా కలిపేసుకోండి. అంటే ఎటువంటి లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా మొత్తం పిండి అంతా కూడా కలిసేలాగా ఒక బ్యాటర్, థిక్ బ్యాటర్ లాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీకి వచ్చేటప్పటికి నేను పైన వీడియోలో చూపించాను, ఒక థిక్ కన్సిస్టెన్సీ రానివ్వండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఉండలు అసలు ఉండకూడదు. రెడీ చేసిన బ్యాటర్ ని పక్కన పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ లోకి మనం ఎగ్ ని ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క పీస్ వేసుకుని మన ఆయిల్ లోకి వేసేసుకోవడం. ఒక ఎగ్ పీస్ తీసుకోవడం, బ్యాటర్ లో ముంచడం, ఆ బ్యాటర్ తో పాటుగా ఆయిల్ లో వేసేసుకోవడమే. మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా మొత్తం ఎగ్ పీసెస్ అన్ని కూడా ఇదే ప్రాసెస్ లో చేసేసుకోండి. అలాగే కొంచెం ఫేస్ అనేది దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్ పేలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఫేస్ దూరంగా పెట్టండి. అలాగే గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేయండి, లేదంటే ఇది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసేయండి. హార్డ్లీ ఒక 10 మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై అవడానికి. అలాగే ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతోటి ఇలా తిప్పుతా ఉండండి, అంటే 2 వైపులా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. మొత్తం అంతా కూడా గోల్డెన్ ఫ్రై అయిపోయినంత వరకు కూడా ఫ్రై చేసుకుని తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఎగ్ అంతా కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్ పీసెస్ ఏం చేస్తామంటే మంచిగా ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి మనం ఒక ప్లేట్ లో పెట్టేసుకోవడమే. ఈ ప్రాసెస్ లో మొత్తం ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటామే. ఇప్పుడు ఒక గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వండి. గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకుని దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే దీంట్లో ఉన్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ మంచి టేస్ట్ వస్తుంది చైనీస్. నేను ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేశాను. అలాగే స్పైసీకి సరిపడినంత మిర్చి, 2 మిర్చీలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత దీంట్లోకి సోయా సాస్ ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్స్ సోయా సాస్ ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ టమాటా సాస్ ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా ఉంటాయి, లేదా గ్రీన్ చిల్లీ సాస్ అని ఏదో ఒక సాస్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. అలాగే ఒకసారి మిక్స్ చేసుకోండి, మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా. ఈ చైనీస్ ఐటమ్స్ కి కంపల్సరీ ఈ సాసెస్ అనేవి అవసరము. ఈ సాసెస్ లేకపోతే చైనీస్ ఐటమ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేయొద్దు. అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒక గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని కార్న్ ఫ్లోర్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా వాటర్ ని యాడ్ చేసుకుని ఎటువంటి లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుని ఇందులో వేసేసుకోవడమే. ఇది మంచి గ్రేవీ కింద వస్తుంది. ఈ సాసెస్ కి ఇది ఒక థిక్నెస్ కింద వస్తుంది. ఇలా వేసిన తర్వాత మనం ముందుగానే ఎగ్ ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవడమే. అంతే, అంతే సింపుల్. అంటే ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మంచిగా ఎగ్ సాసెస్ అన్ని కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ అనేది సిమ్ లో ఒక 5 మినిట్స్ ఈ సాసెస్ లో మొత్తం అంతా కూడా ఎగ్ ములిగేలాగా టాస్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసేసుకుని ఆనియన్స్ పైన నిమ్మకాయతో పాటు కలిపి తింటే టేస్టీ టేస్టీ ఎగ్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తే దిస్ ఇస్ సల్మా సైనింగ్ ఆఫ్.